గండభేరుండ దేవుళ్లకే చెమటలు పట్టించిన అంతుచిక్కని యుద్ధం. భారతదేశంలోని పురాతన ఆలయాల గోడల మీద మీరు ఎప్పుడైనా ఈ వింతైన పక్షిని చూశారా? 2 తలలు, చురకత్తిలాంటి 2 ముక్కులు, ఆకాశాన్ని కమ్మేసేంత విశాలమైన రెక్కలు. సాధారణంగా చూసేవారికి ఇది ఒక అందమైన శిల్పంలా అనిపించవచ్చు. కానీ దీని వెనుక దాగి ఉన్న చరిత్ర రక్తంతో, క్రోధంతో మరియు ఊహకు అందని దైవశక్తితో నిండి ఉంది. దీని పేరు గండభేరుండ. ఇది కేవలం ఒక పక్షి కాదు, ముల్లోకాలను వణికించిన ఒక భయంకరమైన సృష్టి. అసలు ఈ పక్షి ఎందుకు పుట్టింది? శాంతమూర్తి అయిన పరమశివుడు ఎందుకు ఒక వింత మృగంగా మారాల్సి వచ్చింది? 1000 ఏళ్లుగా సాగుతున్న ఈ శైవ వైష్ణవ యుద్ధంలో అసలు గెలిచింది ఎవరు? ఈరోజు మనం చరిత్ర పొరల్లో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజాలను ఛేదిద్దాం. నరసింహస్వామి ఆగ్రహం, సృష్టికి ముంచుకొచ్చిన ముప్పు. కథ మొదలయ్యేది హిరణ్యకశ్యపుడి సంహారంతో. మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటానికి నరసింహ అవతారాన్ని ఎత్తాడు. సగం మనిషి, సగం సింహం. స్తంభాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉగ్రరూపం హిరణ్యకశ్యపుడిని తన ఒడిలో పడుకోబెట్టుకుని వాడి గుండెలను చీల్చి రక్తపాతం సృష్టించింది. అయితే సంహారం ముగిసింది, కాని ఆ అగ్ని చల్లారలేదు. రాక్షసుడి రక్తం తగలగానే నరసింహుడిలోని క్రోధం 1000 రెట్లు పెరిగింది. ఆయన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆయన గర్జనకు 14 లోకాలు వణికిపోతున్నాయి. బ్రహ్మదేవుడు వచ్చి వేడుకున్నాడు. నరసింహుడు వినలేదు. దేవతలందరూ భయంతో గజగజ వణికిపోయారు. చివరకు లక్ష్మీదేవిని పంపారు. సాధారణంగా స్వామి ఆగ్రహాన్ని తగ్గించగల ఏకైక శక్తి ఆమె. కాని ఆ రోజు ఆ ఉగ్రరూపం ముందు లక్ష్మీదేవి కూడా నిలబడలేకపోయింది. నరసింహస్వామి క్రోధం ఇలాగే కొనసాగితే ఈ సృష్టి మొత్తం బూడిదవడం ఖాయమని దేవతలకు అర్థమైంది. అప్పుడు వారు కైలాసానికి వెళ్లి ఆ పరమశివుడిని శరణు కోరారు. సృష్టిని కాపాడటానికి శివుడు రంగంలోకి దిగాడు. నరసింహుడిని శాంతింపజేయడానికి శివుడు మొదట వీరభద్రుడిని పంపాడు. కాని నరసింహుడి శక్తి ముందు వీరభద్రుడు నిలవలేకపోయాడు. అప్పుడు శివుడే స్వయంగా ఒక భయంకరమైన రూపాన్ని ధరించాడు. అదే శరభేశ్వరుడు. శరభుడు అంటే మామూలు రూపం కాదు. సింహం శరీరం, మనిషి ముఖం, గద్దరెక్కలు మరియు 8 కాళ్ళు. ఒక్కో కాలు ఒక పర్వతాన్ని పిండి చేసేంత బలం. శరభేశ్వరుడు ఆకాశం నుండి దూకుతూ వచ్చి తన 8 కాళ్లతో నరసింహస్వామిని బంధించాడు. తన రెక్కలతో స్వామిని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. లోకం అనుకుంది ఇక యుద్ధం ముగిసిందని. కాని అసలైన విధ్వంసం అప్పుడే మొదలైంది. శరభుడి బంధనంలో చిక్కుకున్న నరసింహస్వామి శరీరం నుండి ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది. అదే గండభేరుండ. నరసింహుడు కేవలం సింహమైతే గండభేరుండం ఒక మహావింత పక్షి. దీనికి 2 తలలు ఉన్నాయి. ఇది శరభుడి కంటే 2 పెద్దది. శైవ పురాణాల ప్రకారం శరభుడు గొప్పవాడైతే వైష్ణవ పురాణాల ప్రకారం గండభేరుండం అజేయమైనది. ఈ 2 మహాశక్తులు తలపడ్డాయి. గండభేరుండం తన 2 ముక్కులతో శరభుడిని చీల్చడానికి ప్రయత్నిస్తుంటే శరభుడు తన 8 కాళ్లతో దాన్ని అదిమి పడుతున్నాడు. సముద్రాలు కల్లోలమయ్యాయి, నక్షత్రాలు రాలిపోయాయి. ఈ యుద్ధం చూసి దేవతలు దిక్కుతోచక దాక్కున్నారు. చరిత్రలో దీనిని అత్యంత హింసాత్మకమైన దైవ యుద్ధం అని పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యం నుండి నేటి ప్రభుత్వ ముద్ర వరకు. చివరకు ఏమైంది? శైవ సంప్రదాయం ప్రకారం శివుడు గెలిచాడని, వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణువు గెలిచాడని చెబుతారు. కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 2 శక్తులు ఒకరినొకరు గుర్తించి శాంతించి తిరిగి తమ మూల రూపాల్లోకి వెళ్లిపోయారు. అయితే గండభేరుండం యొక్క ఆ అజేయమైన శక్తిని మన పూర్వీకులు మర్చిపోలేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులు ఈ పక్షిని తమ శక్తికి ప్రతీకగా మార్చుకున్నారు. మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యం వెలిగినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తన రాజముద్రగా గండభేరుండను ఎంచుకున్నారు. వారి నాణేల మీద ఒకవైపు గండభేరుండం పక్షి. అది తన కాళ్లతో ఏనుగులను, సింహాలను పట్టుకున్నట్టు ఉండేది. అంటే ఏనుగులంతటి శక్తివంతమైన శత్రువులను కూడా తృణప్రాయంగా అణిచివేసే శక్తి తమకు ఉందని వారు చాటి చెప్పారు. విజయనగరం తర్వాత మైసూర్ రాజులైన వడయార్లు దీనిని తమ చిహ్నంగా చేసుకున్నారు. నేటికీ మీరు మైసూర్ ప్యాలెస్కు వెళ్తే అక్కడ ప్రతి అడుగునా గండభేరుండం కనిపిస్తుంది. ఇంతే ఎందుకు, నేటి మన కర్ణాటక ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని గమనించండి. మధ్యలో ఉండే ఆ 2 తలల పక్షి మరేదో కాదు, అది సాక్షాత్తు ఆ గండభేరుండమే. ముగింపు. కాబట్టి మిత్రులారా, ఆలయ గోడల మీద మనం చూసే ప్రతి శిల్పం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. గండభేరుండం మనకు ఒకటే చెబుతుంది: అధర్మాన్ని అణచడానికి దైవం ఎంతటి భయంకర రూపాన్నైనా ధరిస్తుంది. ఆ 2 తలల మధ్య పోరాటం,
సృష్టి ఆది నుండి నేటికి మన సంస్కృతిలో సజీవంగానే ఉంది. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ మరియు హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కనకరాజా. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై హింద్.